అనకాపల్లి జిల్లా యలమంచిలిలో జనసేన పార్టీకి జలక్ తగిలింది. మాయ మాటలతో వైఎస్ ఎంపీపీ ఉమాను జనసేన చేర్చుకుంది. అయితే 5 రోజుల తర్వాత తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి వైస్ ఎంపీపీ చేరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వైఎస్ఆర్సీపీ నేత సుకుమార్ వర్మతో కలిసి జగన్ను ఉమా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా మాయ మాటలతో పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్తోనే తన పయనమని స్పష్టం చేశారు యలమంచిలి వైస్ ఎంపీపీ ఉమా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అసలు ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున ప్రలోభాలకు జనసేన అలాగే టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే మాత్రం ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆయా పార్టీలో ఎమ్మెల్యేకపోతున్నారు. మళ్ళీ సొంత గూటికి తిరిగి చేరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం వైస్ ఎంపీపీ ఉమాను జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేశారు. మాట్లాడే పనులని చెప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తీసుకెళ్లి అక్కడ ఆమె మెడలోని కండువ వేశారు. అయితే ఆమె బలవంతంగా కొండ వేసినప్పటికీ కూడా తాను పార్టీలో ఉండలేనని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది జనసేన నాయకులకు. అయితే 2 రోజుల క్రితం ఆమె యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వైఎస్ జగన్ కలిసి తాను పార్టీ మారలేదని బలవంతంగా వారు తన మెడలో కండువా వేశారని చెప్పి తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని తనకు రాజకీయ శిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీతోనే తాను ఉంటానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె స్పష్టం చేయడం జరిగిందన్న. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.